పరిశుద్ధాత్మునితో మాట్లాడబోతున్నాడు. మనం చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు సహోదరి చదువుతారు, మనం విందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు సహోదరి చదువుతారు, మనం విందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొంది. చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి. బైబిల్ చెప్తుంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నన్ను ఎవరైతే గణపరుస్తారో వారిని ప్రభు ఈ రాత్రి గణపరచబోతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ 3.5 సంవత్సరాల సేవా జీవితంలో బోలెడని అద్భుతాలు చేశారు. ఆయన బోలెడని కార్యాలు చేశారు. ఆయన అంటున్నారు, నేను చేసిన ప్రతి కార్యం నా తండ్రి వలన నాకు కలిగింది అని చెప్పారు. యేసు ప్రభు వారు భూమి మీద అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు, అద్భుతమైన ప్రసంగాలు విడుదల చేశారు, అద్భుతమైన ప్రత్యక్షతలు ప్రజలతో మాట్లాడారు. ఆయన అంత అద్భుతమైన ప్రసంగాలు, అంత అద్భుతమైన వాక్య సందేశాన్ని అందించిన ఆయన అంటారు, నేను మాట్లాడిన ప్రతి మాట నా తండ్రి వలన నాకు కలిగింది అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన అద్భుతాలు చేసిన, ప్రసంగమే చేసిన, కార్యాలు చేసిన, దయ్యాలు వెళ్ళగొట్టిన, చనిపోయిన వారిని లేపిన, గొప్ప గొప్ప ప్రత్యక్షతలే ప్రజల మీదకి విడుదల చేసిన, అవన్నీ నావి కావు, నా తండ్రి ద్వారా నేను పొందుకున్నాను అని చెప్పారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి తండ్రిని గణపరచడం ప్రారంభించాడో భూమి మీద యేసు ప్రభుని తండ్రి గణపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరందరూ కూడా స్తుతితోనూ, ఆరాధనతోనూ, పాటలతోనూ, మరి చప్పట్లతోనూ ప్రభుని మీరు గణపరిస్తే ఈ రాత్రి ప్రభు నిన్ను గణపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం యోసేపుని చూసుకుంటే, దావీదుని చూసుకుంటే, దానియేలుని చూసుకుంటే, వారందరూ యెహోవాను గణపరిచారు. యెహోవా వారిని గణపరిచాడు. యోసేపుకి ప్రధానమంత్రి అవకాశం ఇచ్చి, దావీదుకి రాజు అవకాశం ఇచ్చి, దానియేలుకి ప్రధానమంత్రి అవకాశం ఇచ్చి, నిజంగా భక్తులందరూ కూడా యేసుని గణపరిచారు కాబట్టి, తండ్రిని గణపరిచాడు కాబట్టి, తండ్రి ఆ భక్తుల్ని గణపరిచినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి ఎవరైతే నీ స్తోత్రముల ద్వారా, చప్పట్ల ద్వారా, ఆరాధన ద్వారా, విశ్వాసము ద్వారా, ఇంకా నానా విధమైన కార్యక్రమాల ద్వారా నీ తండ్రిని నువ్వు గణపరచడానికి ఇష్టపడతావో, నేను ఒక మంచి మాటని విడుదల చేస్తున్నాను. తండ్రి వారి జీవితాలను గణపరచబోతున్నాడు ఇస్తున్నాము. హల్లెలూయా. దేవుడు నిన్ను గణపరిచే రాత్రి ఇది. పక్కన వారికి చెప్పు, ఈ నైట్ దేవుడు నిన్ను గణపరచబోతుంది. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 15లో ఒక స్త్రీ మనకు అక్కడ కనపడుతుంది. దేవుడు అంటున్నాడమ్మా, నీ విశ్వాసము గొప్పది. ఆ స్త్రీని దేవుడు గణపరుస్తున్నాడు. దేన్ని బట్టి ఘనత వచ్చింది ఆమెకి? విశ్వాసమును బట్టి ఆ స్త్రీ గణపరచబడుతూ ఉంది. ఆమె పాడిన పాట ద్వారా కాదు, ఆమె కొట్టిన చప్పట్ల ద్వారా కాదు, ఆమె చేసిన ఆరాధన ద్వారా కాదు, ఆమె విశ్వాసము ద్వారా దేవుణ్ణి ఆమెను అక్కడ గణపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు విశ్వాసమును బట్టి, అమ్మ నీ విశ్వాసం చాలా గొప్పది, నువ్వు కోరినట్టే నీకు జరుగునుగాక. బైబిల్లో ఒక 2 వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు. బైబిల్ మొత్తంలో 2 వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని దేవుడు గణపరిచారు. ఒక వ్యక్తి శతాధిపతి, రోమా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న శతాధిపతి యొక్క విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు. ఆ శతాధిపతి విశ్వాసాన్ని బట్టి శిష్యుల వైపు చూసి అంటాడు, ఇజ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదంటాడు.
శతాధిపతి విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు. రెండవదిగా కనాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని దేవుడు గణపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. వీరిద్దరు యూదులు కాదు. కొంతమంది అంటారు వీరిద్దరు యూదులు అనుకో. కొంతమంది అంటారు ఏముంది, అబ్రహాము వాగ్దానాన్ని బట్టి, అబ్రహాము విశ్వాసాన్ని బట్టి వీరు కూడా విశ్వాసం కలుగున్నారు, ఏముంది అంటారు. వారు యూదులైతే అబ్రహాము వారి తండ్రి విశ్వాసపరుడు కాబట్టి తండ్రి యొక్క జీన్స్ పిల్లల్లోకి వచ్చింది, ఏముందిలే అంటారు. దేవుడు బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే వాళ్ళిద్దరు యూదులుగా. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంకో విషయం ఏంటంటే ఇద్దరు స్త్రీలు కాదు, దేవుడు ఇద్దరు స్త్రీలను గణపరచల. కొంతమంది అంటారు వారిద్దరూ అమ్మో పురుషులకి ఘనత ఉండదేమో, వారి స్త్రీలు కాబట్టి దేవుడు గణపరిచాడు. స్త్రీలకే దేవుడు విశ్వాసాన్ని బట్టి ఆ స్త్రీలనే గణపరుస్తాడేమో అనుకోవడానికి పురుషులకి వీలు లేకుండా ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి దేవుడు గణపరిచినట్లుగా మన బైబిల్లో చూస్తున్నాం. ఇద్దరు పురుషుల్ని కూడా దేవుడు గణపరచలేదు. స్త్రీలు అనుకుంటారు ఓహో పురుషుల్నే గణపరుస్తాడేమో దేవుడు, విశ్వాసంలో మమ్మల్ని గణపరచడేమో అని స్త్రీలకి అవకాశం లేకుండా ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి, ఇద్దరు అన్యులే. ఆ ఇద్దరు అన్యులు కానీ ఒకరు స్త్రీ ఉన్నారు, దాంట్లో ఒకరు పురుషులు ఉన్నారు. వారిద్దరిని విశ్వాసమును బట్టి దేవుడు గణపరిచినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ సందర్భాన్ని చూస్తే పురుషుల్లో ఏమనిపిస్తుందంటే ఓ దేవుడైతే నన్ను కూడా గణపరుస్తాడు. ఈ సందర్భాన్ని బట్టి స్త్రీలలో ఏమో అవకాశం వస్తుందంటే, ఆలోచన వస్తుందంటే దేవుడు కనాను స్త్రీని గణపరిచినట్లుగా నన్ను కూడా ఈ రాత్రి గణపరుస్తాడు. పురుషుల్లో ఏ ఆలోచన వస్తుందంటే శతాధిపతిని దేవుడు గణపరిచినట్లుగా నన్ను కూడా ఈ రాత్రి గణపరుస్తాడు. అందుకే దేవుడు ఇద్దరు అన్యుల్ని ఎంచుకున్నాడు. మరి ఇద్దరు అన్యుల్లో ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి ఎన్నుకొని దేవుడు వారి విశ్వాసాన్ని గణపరిచినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ ఫ్యామిలీని, నీ కుటుంబాన్ని దేవుడు గణపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కనబడుతున్న కనాను స్త్రీ దేన్ని బట్టి దేవుడి దగ్గరికి వచ్చిందంటే ఆమె సమస్యను బట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనకి అక్కడ కనబడతాం. ఆమె కుమార్తెకి దయ్యం పట్టింది, ఏమీ తినట్లేదు, ఏమీ తాగట్లేదు, పక్కగా అయిపోయి మంచం మీద పడిపోయింది. రాత్రులు కలవరిస్తుంది, రాత్రులు పరిగెట్టింది రోడ్ల మీద, భయంకరంగా ఏది పడితే అది మాట్లాడు. అదిగో నన్ను లాక్కెళ్ళిపోతారంటది, నన్ను చంపేస్తారంట అని చెప్తుంది. ఎవరంటే చెప్పదు. మొత్తం ఒక గలిబిలి గందరగోళముగా ఉంది కనాను స్త్రీ యొక్క కూతురి జీవితం. ఆమె సమస్యను బట్టి యేసయ్య దగ్గరకు వచ్చింది. ఈ రాత్రి మనకు వచ్చిన సమస్యలను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. ఎందుకంటే నిన్ను నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది నీ సమస్య. నమ్మిన వారు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున గణపరచు. నిన్ను నన్ను ఇక్కడ ఈ రాత్రి కూర్చోబెట్టింది సమస్యే. సమస్యలు చేదరించుకునే వారు ఉన్నారు. ఈ రాత్రి సమస్యలను బట్టి సంతోషించాలి. ఈ బోధలోనికి నడిపించింది ఒక బలమైన రోగం, ఈ బోధలోనికి నడిపించింది నేను ఒక బలమైన చాతబడి, ఈ బోధలోనికి నడిపించింది ఒక బలమైన పైశాచిక పొలిమేర శక్తులు నిన్ను ఈ బోధలోనికి, ఈ సంఘములోనికి ప్రభు దగ్గరికి తీసుకొచ్చాయి. కాదన్నోళ్ళంటే చేయి చూపించాయి. ఎవ్వరు సంతోషంలో ఇక్కడికి రాలేదు, ఎవ్వరు ఆర్భాటంతో ఇక్కడికి రాలేదు, ఎవ్వరు గెంతులేసుకుంటే ఈ మందిరానికి లేదా ఈ సేవలోనికి లేదా ఈ బోధలోనికి రాలేదు. ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటానే ఈ పరిచర్యలోనికి వచ్చారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యను బట్టే ఈ పరిచర్యలోకి వచ్చారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక రోగాన్ని బట్టే ఈ పరిచర్యలోనికి వచ్చారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఫినాన్షియల్ ప్రాబ్లాన్ని బట్టి, ఏదో ఒక పైశాచిక పొలిమేర మాంత్రిక శకున శక్తులను బట్టే ఈ మందిరంలోనికి వచ్చారు. ఆ రోజు ఆ కనాను స్త్రీ కూడా ఆమెకున్న సమస్యను బట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ఎంతగానో మనకున్న సమస్యలు బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అవే లేకపోతే ఈ రోజున మన బోధలు, అవే లేకపోతే ఈ రోజున మనం యేసుతో ఉండేవారము కాదేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమస్యలన్నీ మనల్ని యేసయ్య దగ్గర చేర్చినాయి, ఆ బాధలన్నీ మనల్ని యేసయ్య దగ్గరికి చేర్చినాయి. సమస్యలు వస్తే వచ్చినాయి కానీ, బాధలు వస్తే వచ్చినాయి కానీ, రోగం వస్తే వచ్చినాయి కానీ, యేసుకు దగ్గరగా అవన్నీ మనల్ని చేర్చినందుకు, యేసుకు దగ్గరగా మనల్ని ఏమని చేర్చినందుకు, నీ కన్నీరు, నీ దుఃఖము, నీ రోగము, నీ చాతబడి, పైశాచిక మాంత్రిక శక్తులు, ఫినాన్షియల్ ప్రాబ్లం, ప్రతి శోక సందర్భమంతా యేసుకు నిన్ను దగ్గరగా చేర్చినాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మన సమస్యలను బట్టి ప్రభుకు స్తోత్రం, మన సమస్యలను బట్టి ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఆ స్త్రీ
స్త్రీ యొక్క కుమార్తె దయ్యంతో బాధపడుతుంది. ఆమె సమస్యను బట్టి యేసయ్య దగ్గరకు వచ్చింది. అయితే ఆమె వచ్చి యేసుని కలిసిన ప్రాంతాలు ఏంటండి? తూరు సీదోనుల ప్రాంతాలు. అవి జంట నగరాలు. హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలాగో అవి కూడా జంట నగరాలు. తూరు సీదోను. ఈ తూరు సీదోను పట్టణాలు లేదా ప్రాంతాలు బంధించబడిన ప్రాంతాలు. అవి దయ్యాలు ఎక్కువ ఉంటాయి ఆ ప్రాంతంలో. లూసిఫర్ ఏలుబడి చేసే ప్రాంతం అది. మీరు ఇంత నిజమే. యెహెజ్కేలు గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి, మీకు హోంవర్క్ ఇస్తాను. ప్రతి సర్వీస్లో హోంవర్క్ ఉంటుంది మీకు. 28 యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి. ఇక్కడ వద్దు శ్రేష్ఠక్క, ఇది హోంవర్క్. ఇది ఇంట్లోకి వెళ్ళి చదివేటువంటి హోంవర్క్. ఇది చర్చి వర్క్ కాదు. చర్చి వరకు మీరు నా వైపు చూడాలి, హోంవర్క్ మీరు బైబిల్లో చూడాలి. ఇంటికి వెళ్ళి టైం లేదు. యెహెజ్కేలు 28:2 తూరు సీదోను ప్రాంతాల్లో యేసు ప్రభు ప్రధాన దూతను తోసేశాడు. చూశారు కిందకి, లూసిఫర్ అని. బాగా పాటలు పాడిద్దే పరలోకంలో, గర్వం వచ్చింది దానిలోకి, తోసేశాడు. చూశాడు, అగో ఈ ప్రాంతంలోనే తోసేశాడు వాడిని ఈ ప్రాంతంలోనే తోసేశాడు ఆయన. తూరు సీదోను పట్టణాల్లోనికి వాడిని తోసేశాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునగా. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి, క్వశ్చన్ మార్క్ పేజీలు పెట్టద్దు ఇక్కడ. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒకవేళ లేకపోతే ఇది నేను మెసేజ్ పెడతాను కదా యూట్యూబ్లో, ఇది లేదని మీరు కామెంట్ చేయండి, నేను దాన్ని సరి చేస్తాను. నేను అన్నీ బాగా చూసే వచ్చాను ఇక్కడికి. మీరు ధైర్యంగా ప్రసంగం వినగలరు. దేవునికి స్తోత్రం కలుగునగా. యేసు ప్రభు లూసిఫర్ని త్రోసేసిన ప్రాంతం ఇప్పటి వరకు మీకు తెలియదు కదా, తూరు సీదోను ప్రాంతాలు. ఈ ప్రాంతంలో లూసిఫర్ని దేవుడు తోసేశాడు. ఈ ప్రాంతాల్లోకి, పరలోకము నుండి ఈ ప్రాంతాల్లోకి లూసిఫర్ని తోసేశాడు. అప్పటి నుంచి ఈ తూరు సీదోను పట్టణాలు వాడు ఏలుబడి చేసే ప్రాంతాలుగా మారిపోయాయి. వాడి శక్తులు, వాడి పవర్స్, వాడి యొక్క శకునాలు, వాడి మంత్రాలన్నీ ఈ ప్రాంతములకు పట్టి పీడించేటట్లుగా మారిపోయినాయి. అంతేకాదు, ఈ ప్రాంతంలో భయంకరమైన సముద్రపు అలలు ఈ ప్రాంతాలను కొడుతూ 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 శిథిలం చేసేసి ఈ ప్రాంతాలని. ఆ తూరు సీదోను ప్రాంతాలు బంధించబడిన ప్రాంతముగా బైబిల్ చెప్తుంది. ఆ ప్రాంతాలు భయంకరమైన దయ్యములు నివాసం ఉండే ప్రాంతాలుగా బైబిల్ చెప్తుంది. ఈ తూరు సీదోను పట్టణాలు లూసిఫర్ ఏలుబడి చేసే రకంగా ఉన్నట్లుగా, లేదంటే అవి శిథిలమైపోయిన పట్టణాలుగా ఉన్నట్లుగా బైబిల్ చెప్తుంది. ఆ ప్రాంతాలు భయంకరమైనవి. ఈ కనాను స్త్రీ ఆ ప్రాంతానికి చెందింది. ఈమె బంధకాలలో ఉన్న ప్రాంతములో ఉంది. ఈమె లూసిఫర్ ఏలుబడి చేస్తున్న ప్రాంతములో ఉంది. ఆ ప్రాంతములో ఉన్నటువంటి కనాను స్త్రీ యేసు దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, ఆ తూరు సీదోను ప్రాంతాలు బంధించబడిన ప్రాంతాలే కాదు, ఇంకా దయ్యములు నివసించే ప్రాంతమే కాదు. యేసు ప్రభు వారు 2 ప్రాంతాలని గద్దిస్తూ ఈ ప్రాంతం పేరెత్తుతాడు. ఈ తూరు సీదోను ప్రాంతాల గురించి మాట్లాడతాడు ఆయన. కొరాజీనా, ఏ బెత్సైదా, మీ పట్ల చేసిన కార్యాలు ఆ తూరు సీదోను ప్రాంతాల్లో చేస్తుంటే వారు ఇప్పటికే మారు మనసు పొందేవారు అని అంటాడు ఆయన. 2 ప్రాంతాలని గద్దిస్తూ 2 ప్రాంతములకు ఫోర్స్గా భయంకరమైన స్వరమెత్తి ఆ ప్రాంతాలను తిడుతూ అంటారు. ఏ కొరాజీనా, ఏ బెత్సైదా, మీ ప్రాంతంలో ఎన్ని కార్యాలు చేశాను నేను, ఎన్ని అద్భుతాలు చేశాను, ఇవే కార్యాలు ఆ తూరు సీదోను ప్రాంతాల్లో చేస్తుంటే ఆ ప్రజలు గోనె పట్ట కట్టుకొని బూడిదను మీద పోసుకొని వారు మారు మనసులోకి వచ్చేవారు అని అన్నాడు ఆయన ఒక సందర్భంలో. అంటే ఈ తూరు సీదోను ప్రాంతాల్లో ఏమి లేదు, మారు మనస్సు లేదు. అది దయ్యాలకు నివాసమైన ప్రాంతమే కాదండి, ప్రాంతాలే కాదవి. మారు మనస్సు లేని ప్రాంతం తూరు సీదోను ప్రాంతాలు. అక్కడ మనుషులు మారలేదు. సంఘాలు మారుతారు కానీ మనుషులు మారరు అక్కడ. ఆ తూరు సీదోను ప్రాంతాల్లో చర్చిలు మారటం బాగా తెలుసు. ఈ కాలంలో జనాలు కూడా సంఘాలు మారటం బాగా తెలుస్తుంది కానీ మనిషి మారటం తెలియట్లేదు. ఆ తూరు సీదోను ప్రాంతాల్లో చర్చిలు మార్చేస్తారు. వాళ్ళకి నచ్చకపోతే ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చ్, కానీ వారి హృదయం మారదు. యేసు ప్రభు ప్రసంగిస్తూ లేదా
ఆ రెండు ప్రాంతాలను తిడుతూ ఈ ప్రాంతంలో, ఈ తూరు సీదోన్లో అటువంటి మారు మనసు లేదని ఆ కొరాజీన బెత్సయిదాకి చెప్తా ఉంటాడు ఆయన. ఇటువంటి ప్రాంతంలో నుంచి యేసు ప్రభు దగ్గరికి ఈ కనాను స్త్రీ బయలుదేరింది. అది మారు మనసు లేని ప్రాంతం, అది పశ్చాత్తాపము లేని ప్రాంతం, అది చర్చిలు మార్చే ప్రాంతమే కానీ మనుషులను హృదయాలను మార్చుకోలేని ప్రాంతం. అదొక గొడ్డుపోతు ప్రాంతం. అది మారు మనసు లేని, పశ్చాత్తాపం లేని, దుఃఖము లేని, ప్రభు పాదాల మీద పడి పెనుగులాడని ప్రాంతం అది. ఆ ప్రాంతములో నుండి ఈ కనాను స్త్రీ ప్రభు దగ్గరికి నడుచుకుంటా పరిగెత్తుకుంటా వెళుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి దయ్యాల మధ్యలో నుండి తన ప్రయాణం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. ఇలాంటి మారు మనసు లేని ప్రాంతము నుండి, ఇలాంటి దయ్యాల ప్రాంతము నుండి ఆయన వద్దకు కనాను స్త్రీ పరిగెత్తుకొని వెళుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఎన్ని దయ్యములు నిన్ను పీడిస్తున్నప్పటికీ కూడా, ఎన్ని దయ్యములు నిన్ను పీడిస్తున్నప్పటికీ కూడా, లూసిఫర్ ఎంత భయంకరంగా నిన్ను శ్రమ పెడుతున్నప్పటికీ కూడా, ఆ దయ్యములను, ఆ మారు మనసు లేని ప్రజలను, ఆ మారు మనసు లేని గృహాలను దాటుకుంటూ రాత్రిను ప్రభు దగ్గరికి రాగలిగితే, నా ప్రభు నిన్ను ఘనపరచడం మొదలు పెట్టబోతా ఉన్నాడు. నా ప్రభు నిన్ను ఘనపరచడం మొదలు పెట్టబోతా ఉన్నాడు. అంతేకాదు ఆమె ఏ స్త్రీ అట? కనాను. కనాను అన్న ఆ మాట శపించబడినవాడు అని అర్థం. కనాను అంటే శపించబడినవాడు. కనాను అంటే ఒక కుర్రవాడు, ఒక తండ్రికి కుమారుడు కనాను. వాడు శపించబడ్డాడు. ఆదికాండం మీరు ఇంటికి వెళ్ళాగా, ఇది కూడా హోంవర్కే, 9లో మీరు చూస్తే అక్కడ నోవాహు తన కుమారుడైన కనానుని శపిస్తాడు. నోవాహుకి 3 పిల్లలు, 3 మగ పిల్లలు. 2 ఆశీర్వదించబడ్డారు, కానీ ఒకడు శపించబడ్డాడు. వాడే కనాను. ఎందుకని ఇతడు శపించబడ్డాడంటే, తండ్రి బట్టలు లేకుండా మత్తు ద్రాక్ష రసం తీసుకొని ఇంట్లో బట్టలు లేకుండా పడిపోయి ఉంటే, ఈ కనాను అనేటువంటి ఈ కుమారుడు ఏం చేశాడంటే, తండ్రి యొక్క దిశములను కప్పకుండా వెళ్ళి అందరికీ చెప్పేస్తాడు. మా తండ్రి బట్టలు లేకుండా పడుకున్నాడు. చూడండి, తండ్రి పరువు, తండ్రి ఇజ్జత్తు తీసిన కుమారుడు ఉన్నాడు. కాబట్టి ఈ నోవాహు కనానుని శపించాడు. కనాను అంటే శపించబడినటువంటి ప్రాంతం, అది శపించబడిన వ్యక్తి. ఇప్పుడు ఈ కనాను స్త్రీ ఎవరు? శపించబడినది. ఈమె బంధించబడిన ప్రాంతంలో ఉన్నదే కాదు, ఈమె మారు మనసు లేని ప్రాంతంలో ఉన్నదే కాదు, ఈమె ఒక శపించబడినది. ఇన్ని అవరోధాల్లో నుంచి ఆమె దాటుకుంటా ముందుకు వస్తుంది. ఆ దయ్యాల ప్రాంతము నుండి, మారు మనసు లేని ప్రాంతము నుండి, ఆ శపించబడినటువంటి ఆ యొక్క పరిస్థితుల నుంచి, ఆటంకాల నుంచి ఈ కనాను స్త్రీ యేసు వద్దకు నేరుగా పరిగెత్తుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతి ఆటంకాన్ని దాటుకుంటా పరిగెత్తుకుని వస్తుంది. ఆ దయ్యాల ప్రాంతమును దాటుకుంటూ యేసు వద్దకు వస్తుంది. ఆ లూసిఫర్ని ఎదిరించుకుంటూ యేసు వద్దకు వస్తుంది. ఆ దురాత్మల్ని పోరాడుతూ, ఆ దురాత్మలతో ఫైట్ చేస్తూ యేసయ్య వద్దకు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ మారు మనసు లేని ప్రజల వద్ద నుంచి, ఆ పాప క్షమాపణ లేని ప్రజల వద్ద నుంచి వారిని ఎదిరించుకుంటూ, వారిని దాటుకుంటూ ముందుకు అడుగు వేస్తూ ఉంది. అంతేకాదు, ఆ శపితకరమైన, ఆ శాపకరమైన పరిస్థితుల్లో నుంచి యేసు వద్దకు ఆమె దూసుకొని వస్తుంది. అందుకే ఆమెని నా దేవుడు ఘనపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుకు మాత్రమే ఘనత కలిగేటట్లుగా చప్పట్లు కొట్టండి. కొడితే గట్టిగా కొట్టండి, చక్కగా కొట్టండి. యేసయ్యకి ఘనత రావాలను కొడితే. ఆమె ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి దాటుకుంటూ యేసు వద్దకు వచ్చినట్లుగా, ఆ దయ్యాలని పోరాడుతూ, దయ్యాలతో పోరాడుతూ, ఆకాశ మండల దురాత్మ శక్తులతో, ప్రధానులతో, అధికారులతో, వాయు మండల శక్తులను పోరాడుతూ యేసు వద్దకు వస్తున్నట్లుగా ఈ రాత్రి నీవు అనేకమైన డివైన్ స్పిరిట్ ని, దయ్యపు క్రియలని, నువ్వు మ్యాజిక్ స్పిరిట్స్ ని దాటుకుంటూ యేసు వద్దకు రాగలిగితే, శాపాలను దాటుకుంటూ యేసు వద్దకు రాగలిగితే, దుఃఖాన్ని దాటుకుంటూ యేసు వద్దకు రాగలిగితే, ఈ సంవత్సరం యేసు నిన్ను ఘనపరచబోతా ఉన్నాడు. యేసు నిన్ను ఘనపరచబోతా ఉన్నాడు. యేసు నిన్ను ఘనపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా.
యేసయ్య నిన్ను ఎలా కనపరుస్తాడో చెప్పునా, యేసయ్య నిన్ను ఎలా కనపరుస్తాడో చెప్పునా, నీవు ప్రతి పరిస్థితిని దాటుకుంటూ ముందుకు రావాలి. ఓవర్టేక్ చేయండి, ప్రతి పరిస్థితిని ఓవర్టేక్ చేయండి. పాస్టర్ గారు నేను నడవలేకపోతున్నానండి, నేను రాలేకపోతున్నానండి, నేను పడిపోతున్నానండి అని అన్నావా, ఈ సంవత్సరంలో ఆయన ఇచ్చే ఘనత నీకు రాదు. ఓవర్టేక్ చేసి రావాలి, ఓవర్టేక్ చేసి రావాలి. నీ వేగాన్ని పెంచాలి యేసు నామములో. ఈ రోజున ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్, నువ్వు ప్రతి సమస్యని ఓవర్టేక్ చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ప్రతీది కూడా దాటుకుంటూ ముందుకు రావాలి, ఎక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. మారు మనుషులు లేని ప్రజల్ని దాటుతూ ముందుకు రావాలి, ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. దయ్యములు నేను ఎన్ని చుట్టుముట్టి నేను ఏడిపిస్తున్న శుద్ర శక్తులు, పైశాచిక మాంత్రిక శక్కున శక్తులు ఎంతగా నేను పట్టి పీడిస్తున్నా నువ్వు పడిపోవడానికి వీల్లేదు. ఇదిగో పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనం పోరాడుచున్నది శరీరులతో కాదు, మనం పోరాడుచున్నది ఆకాశ మండల దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. మనం పోరాడుచున్నది చాతబడులతో మనం పోరాడుతున్నాం. శుద్ర శక్తులు, పైశాచిక ఆ డిమోన్ స్పిరిట్స్ తో మనం పోరాడుతున్నాం. నువ్వు పోరాడుతూ ముందుకు రావాలి. చెప్పండి, ప్రతి సమస్యను ఓవర్టేక్ చేయమని చెప్పండి, దాన్ని దాటుకుంటూ ముందుకు రావాలి యేసు నామములో. నువ్వు దాన్ని దాటుకుంటూ ముందుకు రా, నా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు, నా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. అది నువ్వు రానున్న రోజులను చూడబోతా ఉన్నావు. నా దేవుడు నిన్ను అనేక మంది ముందర నీ తలను పైకెత్తి నా దేవుడు నిన్ను గణపరిచే రోజులు రాబోతా ఉన్నాయి. అనేక మంది ముందర నిన్ను నవ్విస్తూ నా దేవుడు అనేక మంది ముందర గణపరచబోతా ఉన్నాడు. శత్రువుల ముందు భోజనాన్ని పెట్టి నా దేవుడు నిన్ను గణపరచబోతూ ఉన్నాడు. గాడ్స్ ప్రొఫెసైజ్, నా దేవుడు ప్రవచనం ఎత్తిలా అంటున్నాడు, భోజనపు పళ్ళ రెడీగా ఉంది, భోజనం రెడీగా ఉంది. నీవు సిద్ధమేనా? నీవు సిద్ధమేనా? ఎస్, నేను సిద్ధమే. నా తండ్రి భోజనపు పళ్ళ దగ్గరికి నేను వచ్చి భోజనాన్ని చేయడానికి నేను సిద్ధమే. నా శత్రువుల యొక్క సిగ్గును చూడడానికి నేను సిద్ధమే. నా శత్రువుల అవమానాన్ని చూడడానికి నేను సిద్ధమే. నా శత్రువుల ముందు నాకు ఘనత ఇవ్వబోయే దేవుణ్ణి నేను ఈ రాత్రి ఘనపరచబోతా ఉన్నాను. హల్లెలూయా. నా దేవుడిని గణపరిచే రాత్రి ఇది, నా దేవుడిని గణపరిచే రాత్రి ఇది. మొదటి మాట, నా దేవుడు నిన్ను కనపరచాలంటే నువ్వు ప్రతిదీ ఓవర్టేక్ చేస్తూ ముందుకు రావాలి. నువ్వెక్కడ ఆగటానికి వీల్లేదు, నువ్వే మనిషి దగ్గర ఆగటానికి వీల్లేదు, నువ్వే మారు మనసు లేని ప్రజల దగ్గర ఆగిపోవడానికి వీల్లేదు. ఏ శుద్ర శక్తులు, పైశాచిక తంత్ర మంత్ర శక్తుల చేత నువ్వు పీడింపబడుతున్నావు, నేను కాదనట్లేదు, అక్కడ నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. శపితమైన ఈ జీవితంలో నుంచి నువ్వు బయటికి రావలసిన రాత్రి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏ శాపాల దగ్గర నువ్వు ఆగిపోవటానికి వీల్లేదు, ఏ ఆటంకాల దగ్గర నువ్వు ఆగిపోవటానికి వీల్లేదు. ఈ కనాను స్త్రీకి ఇన్ని ఉన్నా సరే యేసు వద్దకు ఓవర్టేక్ చేసి వచ్చేసింది. అందుకే ఏ సామెతో అంటున్నాడు, నీ విశ్వాసం చాలా గొప్పది. కనాను స్త్రీని ఏ దయ్యం పట్టుకుని ఉండలేదండి. తన కుమార్తెకి దయ్యం పడితే ఆ దయ్యం కూడా ఈ అమ్మాయిని ఆపలేదు యేసు వద్దకు రాకుండా. ఒకవేళ నువ్వు వెళ్ళొద్దు అని కూతురు ఆమె జుట్టు పట్టుకుని మంచాన్ని కట్టేసిందేమో, జుట్టు కూడా కత్తిరించుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిందేమో. నేను ఇలా ఊహిస్తున్నాను, తన కూతురు యేసు వద్దకు వెళ్ళకుండా తన కూతురులో ఉన్న దయ్యం ఆ తల్లిని ఎంత హింసించిందో నేను ఎరుగుదును. బైబిల్లో ఉన్నవారు మాత్రం ఎరగరు, అవుట్ ఆఫ్ సర్వీస్లో ఉన్నవారు మాత్రమే ఎరుగుతారు. పాస్టర్ బైబిల్లో లేదు కంటే నేనేమీ చేయలేను. పరిస్థితులు ఎప్పటికప్పుడు ఊహించాలి, అక్కడ ఎటువంటి సందర్భాలు ఉంటాయి. మన చర్చికి న్యూ రాజరాజపేటలో చాలామంది దయ్యాలు వచ్చాయి. కొన్ని దయ్యాలేమో ఆటోని తిప్పేస్తాననేవంట, కొన్ని దయ్యాలు ఆటోని పడేస్తాననేవంట, కొన్ని దయ్యాలు వాళ్ళ తండ్రిని చెయ్యగొరికేసినాయి అంట. తీసుకెళ్ళొద్దని దయ్యాలు ఏం చేస్తాయి? ఆటంకపరుస్తాయి. ఈ తల్లిని కూడా తన కూతురులో ఉన్న దయ్యం ఆటంకపరిచింది, కానీ ఈ తల్లి అక్కడే ఉండిపోలేదు. ఆ దయ్యమును ఎదిరించి లోపల పడేసి గొల్లెం పెట్టి తాళం వేసి మరి యేసు వద్దకు వచ్చిందేమో. దేవునికి స్తోత్రం. ఏ దయ్యం నేను ఆపకూడదు. నువ్వెవరివి? నీది పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్, నీది అల్లాటప్ప భక్తి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ పాస్టర్ నన్ను ఆ శక్తి ఆపింది పాస్టర్, ఈ దయ్యం ఆపింది పాస్టర్ అని చెప్తే నువ్వు ఇంకా ఎల్కేజీ యూకేజీ లేదా సండే స్కూల్ భక్తి అంటాను నేను.
నీది పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్, నీది అదుగో నీది ఆ ప్రధానులు, ఆ అధికారులు, అర్థమైందా? దురాత్మ మండల శక్తులు నిన్ను కదిలించలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీది పరిశుద్ధాత్మ పునాది, నీది దేవునికి మహిమ కలుగును గాక. మనది ఇసుక మీద కట్టిన పునాది కాదు, పరిశుద్ధాత్మ పునాది. నువ్వు ప్రతిదీ ఓవర్టేక్ చేసి రావాలి. నువ్వు ఎక్కడ అపవాది నిన్ను ఎక్కడ కృంగదీసి నిన్ను 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 చచ్చిన చాపలాగా నిన్ను ఉంచడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలామంది చేపలు ఒడ్డుకొచ్చి ఎగురుతూ ఉన్నాయి, నీటిలోనికి వెళ్ళి ఆ చేపలన్నీ మరలా పడునుగాక. ఆ ఉద్రిక్త ప్రవాహమునకు ఎదురీదుదురుగాక. రెండో విషయం మొదటి విషయం, దేవుడు నిన్ను గణపరచాలంటే నువ్వు ప్రతి దాన్ని ఓవర్టేక్ చేసి రావాలి. రెండవది ఆమె ఏం చేసిందో చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22-23లో మీరు ఇందాకలు చదివారు, మళ్ళీ చదవద్దు. ఆమె ఏడుస్తూ ప్రభు దగ్గరకు వచ్చింది. మీరు ఆల్రెడీ సిస్టర్ చదివారు, శ్రేష్ఠ సిస్టర్ చదివారు. మీరు నా వైపు చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22-23లో ఆమె భయంకరంగా ఏడుస్తూ ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట అందండి, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించు. యేసయ్య అయినా పట్టించుకోలేదు. దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈ మాట ఇంకొకరు అన్నట్లుగా గుర్తుందా మీకు? ఎవరు? గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకన్నాడు. దేవునికి స్తోత్రం కలుగనగా. అదే మాట కనాను స్త్రీ అంది దేవుడితో. అక్కడ ఆగిన మనిషి ఇక్కడ ఎందుకు ఆగలేదు? అసలు ఈమెను పట్టించుకోవట్లేదు ఆయన. గుడ్డివాడు కేక వేస్తే ఎందుకు ఆగాడు? అదే మాట ఏం కూడా అంది కదా, ఎందుకు ఆగలేదు? ఇద్దరు అందు ఒకే మాట కదా. కొంతమంది అన్నారు యేసు ప్రభుని ఈయన మరియ కుమారుడు అన్నారు. ఇంకొంతమంది అన్నారు వాళ్ళ సహోదరుడు ఒకడు అన్నారు. ఇంకొంతమంది అన్నారు నజరేతురు ఇతను వడ్రంగివాడు అన్నారు. ఇంకొంతమంది అన్నారు ఇతడు ఇర్మియా అని, ఇంకొంతమంది ఇతడు ప్రవక్త అని, ఇంకొంతమంది ఇతడు బోధకుడు అని, ఇంకొంతమంది ఇతడు ఏలియా అని, రకరకాలుగా అన్నారు. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు దేవుని గురించి. త్రోవ పక్కన గుడ్డివాడికి తెలుసు ఆయన దావీదు కుమారుడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా మంది చాలా రకాలుగా, ఈయన ఇర్మియా అయి ఉండొచ్చు, ఈయన ఏలియా ఏమో, ఈయన బాప్తిజం ఇచ్చి యోహాన్ ఏమో, ఈయన ప్రవక్త ఏమో, ఈయన మోషే ఏమో, ఈయన సొలొమోనేమో. ఈయన వడ్రంగివాడు కదా, మరియ కుమారుడు కదా, యోసేపు మరియల కుమారుడు అన్నారు. కానీ వారికి అసలు ప్రత్యక్షత తెలియదండి. వాడు పాడు. కానీ గుడ్డోడు ప్రత్యక్ష తెలుసండి. ఆ గుడ్డోడికి అది కళ్ళు తెరవబడలేదు కానండి, వాడు హృదయం తెరవబడిందండి. యేసు గురించి బలమైన మాట పలికాడు, దావీదు కుమారుడు నన్ను దాటి వెళ్ళొద్దంటే అక్కడ ఆగిపోయాడు ఆయన. నిజమే, నా దేవుడు దావీదు కుమారుడు. దావీదెవరు? దావీదెవరమ్మా? రాజు. యెషై కుమారుడే. ఎవరు దావీదు? రాజు కుమారుడు ఏమవుతాడు? రాజే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక గుడ్డివాడు అన్నాడు నువ్వు రాజువి. తెలియని పిచ్చోళ్ళు ఏలియావి నువ్వు అంటుంటే, ఇర్మియావు నువ్వు అంటుంటే, నువ్వు బోధకుడు అంటుంటే, ప్రవక్త అంటుంటే, ఆ గుడ్డోడు అంటాడు ఆయన ఏలియా కాదు, ఆయన ఇర్మియా కాదు, ఆయన ప్రవక్త కాదు, యోసేపు మరియ కుమారుడు కాదు, నజరేతుడు వడ్రంగివాడు కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యూదా గోత్రపు సింహమయుడు. యేసు నిలిచిపోయాడంతే. నువ్వు రాజువి నిలిచిపోయాడు. కానీ ఈమె అదే మాట అంటే దేవుడు నిలవలేదు. కారణం ఏంటి? ఈమె ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. సరైన ప్రార్థనే చేసింది, పిచ్చి ప్రార్థన ఏం చేయాల, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుంది. దావీదు కుమారుడా అంటుంది.
వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన. ఏమైనా పిచ్చి ప్రార్థన చేస్తుందా అంటే అది కూడా కాదు, పర్ఫెక్ట్ ప్రార్థన చేస్తుంది. ఏడవకుండా చేస్తుందా అంటే అది కూడా కాదు. కన్నీరు కారుస్తుంటే రోడ్డంతా నీళ్లు చల్లినట్లుగా తడిచిపోతుంది. ఆమె చీరంతా తడిచిపోయింది, ఆమె జుట్టంతా తడిచిపోయింది. ఎవరికైనా కన్నీళ్ళు కళ్ళల్లో నుంచి వస్తే ఆమె తలలో నుంచి నీరు గారిపోతుంది. వాళ్ళంతా అంత భయంకరంగా ఏడుస్తుంది. ఏడుపు బానే ఉంది, ప్రత్యక్షత ఆమె దగ్గర టన్నులు ఉంది, ఉపదేశం ఉంది, ప్రత్యక్షత ఉంది. కానీ యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఈ రాత్రి ఇక్కడ ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారో, ఈ రాత్రి ఇక్కడ ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారో. చాలామంది ఏడుస్తున్నారు, చాలామందికి ప్రత్యక్షత ఉంది, చాలామంది అపోస్తుల సంఘముల ఉపదేశాన్ని పొందుకుంటున్నారు. కానీ యేసయ్య నీ పట్ల సైలెంట్గా ఉన్నాడు. ఆ అనుభవం ఎవరికి ఉంది ఇక్కడ? చేయి చూపించండి. సైలెంట్గా ఉన్నాడు. నువ్వు ఏడవట్లేదా? ఏడుస్తున్నావు. సరిగ్గా ప్రార్థన చేయట్లేదా? చేస్తున్నావు. మళ్ళీ పిచ్చి పిచ్చి ప్రార్థన, నన్ను కాపాడు, నన్ను కరుణించని చెయ్యట్లా. బలమైన వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నావు. దావీదు కుమారుడాని కేకలు వేస్తున్నావు. దైవజనుడు చెప్తున్న వాక్యాన్ని నీ ప్రార్థనలో జపిస్తూ దేవుని అడుగుతున్నావు. అయినా దేవుడు సైలెంట్గా ఉన్నాడు. యేసు ప్రభు వారు కనాను స్త్రీ ఏడుస్తుంటే పట్టించుకోలేదు. ఆమె సరైన ప్రార్థన చేసింది. ఆ గుడ్డోడు ఆ మాట అన్నప్పుడు ఎందుకు ఆగాడు? ఈ అమ్మాయి అన్నప్పుడు ఎందుకు ఆగలేదు? ఈమె ప్రార్థనలో తప్పు ఉందా అంటే తప్పు లేదు. ఈమె ఏడవట్లేదా అంటే ఏడుస్తుంది, కానీ సైలెంట్గా ఉన్నాడు. చాలామంది జీవితాల్లో దేవుడు సైలెంట్గా ఉన్నాడు. చాలామందికి అర్థమే కావట్లేదు. నన్ను వచ్చి అడిగితే నువ్వు బాగానే ప్రార్థన చేస్తున్నావని నేను అన్నా, నువ్వు బాగానే ఏడుస్తున్నావని నేను అన్నా, మీరు ఎందుకని దేవుడు కార్యం చేయట్లేదని నువ్వు నన్ను అడుగుతున్నావు. దానికి సమాధానం మీరు రాత్రి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వినండి, అలాంటి వాళ్ళందరూ వినండి. ఎవరెవరైతే ఏడుస్తున్నారో, ఎవరెవరైతే సరిగ్గా ప్రార్థన చేస్తున్నారో ఉపదేశాన్ని పొందుకొని, కానీ దేవుడు సైలెంట్గా ఉన్నాడు పాస్టర్ గారు అన్నోళ్ళు వినండి. యేసయ్యని నువ్వు నమ్మటం కాదు, నిన్ను యేసయ్య నమ్ముతున్నాడు. మీకు అర్థం కాలేదు, మీకు అర్థం కాలేదు. పాస్టర్లందరూ ఏం చెప్తారు చెప్పనా? మీరు నమ్ముకోండి, యేసయ్య నమ్ముకోండి, యేసయ్య నమ్ముకోండి, యేసయ్య నమ్ముకోండి, యేసయ్య నమ్ముకోండి అంటాడు. కాదు, ఇప్పుడు రివర్స్. నువ్వు ఆయన నమ్ముతున్నావు, ఓకే, దేవుడు కూడా నిన్ను నమ్ముతున్నాడు. మీకు ఇంకా అర్థం కాలేదు, అర్థమయ్యేటట్టు చెప్తాను. క్యాథరిన్ కుల్మన్ ఒక మంచి దైవజనురాలు. ఆమె ఒక రోజు ఒక దర్శనాన్ని కలిగి ఉంది. ఆమె ఒక రోజు ఒక దర్శనాన్ని చూస్తుంది. ఆమె ప్రార్థనా గదిలో పరలోకపు గవిని దగ్గర నలుగురు యేసు ప్రభుని కలవటానికి సిద్ధంగా ఉన్నారట. ఇది దర్శనం, నిజంగా అది దర్శనం. క్యాథరిన్ కుల్మన్కి ప్రార్థన చేస్తుండగా దైవజనురాలు గదిలో వచ్చిన దర్శనం. ఒక నలుగురు పరలోకపు గవిని దగ్గర యేసుని కలవటానికి వెయిటింగ్ చేస్తున్నారు. యేసు వచ్చాడు, లైన్లో నుంచున్నారు నలుగురు. ఫస్ట్ వ్యక్తితో యేసయ్య అన్నాడు, హాయ్ అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? హాయ్ అంటారు, ఇట్లా అనండి, ఇలా అన్నాడు. యేసయ్య హాయ్ అన్నాడు. హాయ్ అని దాటుకొని రెండో వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి దగ్గర హాయ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎట్లా ఉన్నావు? బాగున్నావా? నీ భార్య బాగానే ఉందా? నీ పిల్లలు బాగానే ఉన్నారా? ఓ కొంచెం ఎక్కువ డిస్కషన్ చేస్తున్నాడు. ఈ ఫస్ట్ వాడికి మండిపోతుంది లోపల. నాకు హాయ్ అని చెప్పాడు, రెండో వాడితో డీప్గా మాట్లాడుతున్నాడు. ఓకే, రెండో వాడిని వదిలేసి మూడో వాడి దగ్గరికి వెళ్ళాడు దేవుడు. వెళ్ళి ఆ వ్యక్తితో హాయ్ అన్నాడు. ఆ వ్యక్తితో చాటింగ్ చేస్తున్నాడు, సంభాషణ చేస్తున్నాడు. సంభాషణతో పాటు ఆ వ్యక్తితో కలిసి పాట పాడాడు ఆయన. ఈ రెండో వాడు కుళ్ళొచ్చేస్తుంది, ఈ ఫస్ట్ వాడికి ఇంకా కుళ్ళొచ్చేస్తుంది. మూడో వ్యక్తితో హాయే కాకుండా, మాట్లాడటమే కాకుండా ట్వీట్ వేశాడా, పాట పాడుతున్నాడు. ఆయన వదిలేశాడు. నాలుగో వ్యక్తి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పాడు, మాట్లాడాడు, పాట పాడాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ ఫస్ట్ వ్యక్తికి అగ్నిపర్వతం పేలిపోయింది లోపల. తట్టుకోలేకపోయారు. కొంతమంది మీలో కూడా తట్టుకోలేక నన్ను వచ్చి అడిగేస్తూ ఉంటారు కొన్ని విషయాలు. అలానే తట్టుకోలేక ఉండి 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 ప్రభువా నువ్వెంత పక్షపాతివయ్యా. క్యాథరిన్ కుల్మన్ ఈ దర్శనాన్ని చూస్తుందంట. నువ్వెంత పక్షపాతివని ఫస్ట్ నువ్వు నాకు ఒక్క హాయే చెప్పావు, రెండో వాడితో మాట్లాడావు, మూడో వాడితో పాట పాడావు, నాలుగో వాడితో డ్యాన్స్ చేసావు. నేనంటే నీకు ఇష్టం లేదయ్యా అన్నాడంట ఫస్ట్ వాడు.
చిన్న చిరునవ్వుతో, నా కుమారుడా నాకు తెలుసురా, నాకు తెలుసు, నీకు హాయ్ చెప్తే చాలని నాకు తెలుసు. నీకు హాయ్ చెప్పినా నువ్వు చర్చికి వస్తావు, నువ్వు చర్చి మానవు. స్తోత్ర. నీకు జస్ట్ ఒక హాయ్ చాలరా. కానీ రెండోవాడు ఉన్నాడే, ఆడికి బాగా మాట్లాడాలి, అప్పుడు ఆడు చర్చికి వస్తాడు. మూడోవాడు ఆడి ఇంకా పనికి మొదలాడు, ఆడితో పాట కూడా పాడాలి, అప్పుడే చర్చికి వస్తాడు. నాలుగోవాడు వరస్ట్ దెయ్యం, వాడు పిచ్చాచి, లూసిఫర్ అంటే ఆడిని చూపించవచ్చు. ఆడితో హాయ్ చెప్పాలి, మాట్లాడాలి, పాట పాడాలి, అప్పుడే చర్చికి వస్తారు. కొంతమంది పీపుల్స్ ఇక్కడ ఉన్నారు, కొంతమందితో నేను సింగిల్ మాట మాట్లాడితే చాలు వాళ్ళు చర్చికి వస్తారు, విశ్వాసాన్ని కంటిన్యూ చేస్తారు. కొంతమంది ఎక్కువ మాట్లాడాలి. ఈ భాగంలో జలసీ పీపుల్స్ ఫస్ట్ వాళ్ళు ఉంటారు, హాయ్ వాళ్ళు కులుకుంటారు. మా ఇంటి దగ్గర 10 నిమిషాలు ఉన్నాడు, వాళ్ళ ఇంటి దగ్గర అరగంట ఉన్నాడు. అరగంట ఎందుకున్నానంటే అది దెయ్యాలవి. ఎక్కువ మాట్లాడాలి వాళ్ళతో, ఎక్కువగా డీప్గా వెళ్ళాలి, ఎక్కువగా వాళ్ళతో నవ్వాలి, ఎక్కువగా ఇంకా అయ్యయ్యో చెయ్యాలి, అప్పుడు వాళ్ళు చర్చికి వస్తారు. మీరు బలవంతులు. హాయ్ చాలు, హాయ్ చాలు మీకు. బలవంతులందరూ సే హల్లెలూయా. కొంతమంది బలవంతులు లేరు ఇక్కడ. మాకు హాయ్ కాదు, మాతో మాట్లాడాలి, మాతో చాటింగ్ చేయాలి. మీరు బలవంతులు కాబట్టి హాయితో ఆఫీస్. మీకు ఒక్క మాట చాలు, మీరు జీవితాన్ని ఎట్టుకొచ్చేస్తారు. మీకు 100 మాట అక్కర్లేదు, మీకు ఒక్క మాట జయరాజు గారు మాట్లాడితే చాలు. జస్ట్ వచ్చి కాలు అట్లా పెట్టి వెళ్ళిపోతే చాలు, మీకు ఏం అక్కర్లేదు. మీ ఇంటి దగ్గర గంటలు గంటలు ఉండక్కర్లేదు, అలా వచ్చి అలా పెట్టేసి వెళ్ళిపోతే చాలు. చిన్న సింగిల్ వర్డ్ చెప్తే చాలు, చిన్న ప్రేయర్ చేస్తే చాలు. మీరు సాకులు చెప్పే వ్యక్తులు కాదు, మీరు పడిపోయే వ్యక్తులు కాదు, మీరు విశ్వాసములో ఆగక పరిగెత్తే వ్యక్తులు మీరందరూ కూడా. మీరు బలవంతులని దేవుడు మిమ్మల్ని నమ్మాడు, మీరు బలవంతులని దేవుడు నమ్మాడు. అందుకే ఈ రోజు నుంచి ఫస్ట్ వాళ్ళు హాయ్ బ్యాచ్ ఉంటారే, మిగతా ముగ్గురం చూసి అసూయ పడదు. వాళ్ళకి అట్లా చేస్తేనే వస్తారు చర్చికి. నీకు ఇట్లా అంటే చాలు వచ్చేస్తావు, పడిపోతాను ఈజీగా. ఇట్లా అంటే చాలు, అక్కడ దూరం నుంచి ఇట్లా అంటే చాలు అట్లా పడిపోతావు. అంటే మీరు బలవంతులు. కొంతమందికి హాయ్ చెప్పకూడదు. కొంతమంది ఏమంటారు, పాస్టర్ గారు హాయ్ చెప్పి వెళ్ళిపోయాడు చూసావా, ఆమె దగ్గరికి అయితే వెళ్ళిపోయి మాట్లాడాడు. ఈ జలసీ పీపుల్స్ ఉండదు, ఫస్ట్ వాళ్ళలో ఇది ఉంటుందని ప్రభు చెప్తున్నారు. ఈ క్యాథరిన్ కుల్మన్ కూడా దర్శనంలో ఫస్ట్ వాళ్ళు అసూయ చేసిందంట. ఫస్ట్ బ్యాచ్ ఎవరి నుండి రాత్రి వారందరూ జలసీ అంతా తొలగిపోవునుగాక. ఇప్పుడు అర్థమైందా వేరే వాళ్ళ ఇంట్లో గంటలు గంటలు ఎందుకుంటానో? మీరందరూ హాయ్ బ్యాచ్. మీరు అర్థమైందా? పెనమలూరు వెళ్తే చాలాసేపు ఉండాలా, ఇదంతా హాయ్ బ్యాచ్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. హాయ్ కా ఏ స్వర్ణలత అక్క చాలు, చాలయ్యా, ఒక్కసారి అట్ట కనపడితే చాలయ్యా. దేవునికి స్తోత్రం కలుగును. ఇట్లా కనపడితే చాలు. త్వరలో ఆ పెనమలూరు బ్యాచ్ని కూడా హాయ్ బ్యాచ్ చెయ్యాలా? ఇంకోటి ఇస్తున్నాడు కదా దేవుడు, మరి ఇంకోటి ఇస్తున్నాడు కదా, ఆటో నగరు గుడివాడ. త్వరలో గుడివాడ యేసునామములో ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. త్వరలో గుడివాడ కూడా స్టార్ట్ చేయాలి. ఎన్నిటినీ కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే హాయ్ బ్యాచ్గా మార్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలవంతులుగా మార్చాలి యేసునామములో. చిన్న మాట ఇస్తే చాలు వాళ్ళు విశ్వాసంలో దూసుకెళ్ళిపోతారు. అయ్యగారు చిన్న హింట్ ఇస్తే చాలు వాళ్ళు ఆక్కుండా వెళ్ళిపోతారు. పెనమలూరులో ఒక సహోదరి బల్లారాధన చేస్తారు, చాలా పెద్ద వయసు ఆవిడి. వాళ్ళు యూట్యూబ్లో ప్రసంగం వింటారు, తర్వాత విన్నా పర్లేదు, మంచిగా చెప్తున్నాను నేను. వాళ్ళ కూతురు హైదరాబాద్లో ఉంటుంది. ఆమెకు 3 పిల్లలు. కుమారుడికి కొంచెం మెంటల్గా అతడు గలిబిలిగా ఉంటాడు. ఒక కుమారుడు, అతడు రాయటం కానీ చదవటం కానీ చాలా తక్కువ. అతడు శాస్త్రలో ఎదగలేదు. సంవత్సరాలు చూస్తే బాగా ఎదుగుతున్నారు కానీ ఆ మైండ్ ఎదగట్లేదు. సంవత్సరం బట్టి మందులు వాడుతున్నారట. 1,00,000 అయిపోయినాయి, 50,000 అయిపోయినాయి అట మందులకి. నాటు వైద్యాలు కూడా వాడారు. నేను రీసెంట్గా 3 నెలలు అవుతుందండి నేను పెనమలూరు వెళ్ళి, 3 నెలలు దాటుతుంది నేను పెనమలూరు వెళ్ళి. అయితే ఈ సహోదరి తన కూతురుతో ప్రతి వారం
వీడియో కాల్ మాట్లాడిస్తుంది. నేను కుమారుతో ప్రార్థన చేసి ఒకరోజు చెప్పాను, అక్క మీరు మెడిసిన్ ఆపేయండి, అది దురాత్మ, అది దయ్యం, అది మెడిసిన్ వల్ల ఏం కాదక్క, మీరు ఆపేయండి అన్నాను. మరలా నెక్స్ట్ వీక్ వెళ్తే ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతుంది. ఆమె నేను ఎదురు పడలేదు, ఆమె హైదరాబాద్లో ఉంది, నేను విజయవాడ పెనమలూరులో ఉన్నాను, ప్రతి వారం నేను వాట్సాప్ వీడియో కాల్లో మాట్లాడుతున్నాను. ఆమె ఏమనుకుందో ఏమో, అలా భర్త ఏమనుకున్నారో ఏమో. ఒక్క వారమే నేను చెప్పాను, మీరు మెడిసిన్ ఏం వాడొద్దు, అది దయ్యమక్క, ప్రార్థన చేద్దాం, దేవుడు హీల్ చేస్తాడు. మీరు సంవత్సరం బట్టి మెడిసిన్ వాడుతున్నారు, వాళ్ళు కొంచెం కూడా మార్పు రాలేదు, నేను ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తాను, మీరు అక్కడి నుంచి ప్రార్థన చేయండి, అతడి తల మీద ప్రైరాలు పోయండి, అద్భుతంగా దేవుడు కార్యం చేయబోతున్నాడని చెప్పినప్పుడు ఒక వారం వెళ్తే వీడియో కాల్లో నవ్వుతూ అంటుంది, బ్రదర్ మేము మెడిసిన్ ఆపేసాం బ్రదర్, ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ చెత్తబుట్లో పడేసాం బ్రదర్. చెత్తబొట్లో పడేసిన దగ్గర నుంచి నా కొడుకు నేను గమనిస్తుంటే ఇప్పుడు వాడంతటి వాడే తింటున్నాడు బ్రదర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. టాబ్లెట్లు వాడినంత సేపు వాడంతటి తినలేదంట. ఒకరోజు నేను ప్రవచనం చెప్పా, మెడిసిన్ ఆగిపోవాలి, మెడిసిన్ ఆగితేనే స్వస్థత కార్యాలు బయలుదేరుతాయి. అక్కడ మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్ ఆగిపోయింది, అక్కడ స్వస్థత బిడ్డలో దేవుడు విడుదల చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హైదరాబాద్లో ఒక సిస్టర్ హాయ్ బ్యాచ్ మొదలైపోయింది. ఒక్క ఓడండి. ఆమె మన బోధ కాదు, ఆమె మన మినిస్ట్రీ కాదు, ఆమె మన పరిచర్య కాదు. దేవానికి స్తోత్రం. నా పని నువ్వు వేగవంతం చేస్తున్నందుకు నీకు వందనాలు. ఎందుకంటే నేను అనుకున్నాను, ఆ ఇన్సిడెంట్ ద్వారా నేను అనుకున్నాను, నా పని ఇక కష్టతరంగా ఉండదు రానున్న దినాల్లో. ఈజీగా నేను ప్రసంగిస్తే 3000 మంది బాప్తిజాలు పొందబోతున్నారు, పరిశుద్ధాత్ముడు అందరి మీదకి దిగిరాబోతున్నాడు. ఇక నా సర్వీస్, నా వర్క్ ఈజీగా అయిపోబోతా. ఈజీ. నేను జస్ట్ గంటలు ప్రార్థించక్కర్లా, జస్ట్ చేసి ప్రార్థిస్తే దేవుడు హీలింగ్ సర్వీస్ మొదలు పెట్టబోతున్నాడు. జస్ట్ ఫోన్లో నుంచి వీడియో కాల్ వచ్చి సింగిల్ వర్డ్ విడుదల చేస్తే దేవుడు అక్కడ పరిస్థితులన్నీ మార్చబోతా ఉన్నారు. నేను అంటున్నాను, మీరందరూ బలవంతులు. మీతో ఎక్కువసేపు గడపక్కర్లా దైవజనుడు, మీతో ఎక్కువసేపు కూర్చోక్కర్లా, మీతో ఎక్కువసేపు ఇంట్లో ఉండక్కర్లా, మీతో ఎక్కువసేపు మాట్లాడక్కర్లా. మీరు బలవంతులు గనకే దేవుడు మీతో మాట్లాడట్లేదు. అలాగని నేను మిమ్మల్ని నిరుత్సాహపరచను. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ సమాధానం దారిలో ఉన్నట్లుగా నేను చూస్తున్నాను. ఈ రాత్రి గట్టిగా చప్పులు కొట్టే సమాధానాన్ని పొందుకోండి. మీ సమాధానం దారిలో ఉన్నట్లుగా నేను చూస్తున్నాను ఈ రాత్రి. నీ సమాధానం దారిలో పరిగెత్తుకొస్తుంది. మీరు మీ జవాబును పొందబోతున్నారు. హల్లెలూయా. మై టర్న్ ఈజ్ కమింగ్. నీ జవాబు నీకు రాబోతా ఉంది. నా దేవుడు ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో, దేవుడు నా జీవితంలో మాట్లాడట్లేదు పాస్టర్ గారు, ఆయన మౌనంగా ఉన్నారు పాస్టర్ గారు, నువ్వేం భయపడొద్దు. నీ సమాధానం పొందుకునే రోజుల్లోనికి నువ్వు వచ్చేసావు యేసునామములో. హల్లెలూయా. చెప్పండి పక్కన వారికి, నా వంతు రాబోతుందని చెప్పండి. నా వంతు రాబోతుందని చెప్పండి. ఓ, నీ వంతు దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఇక లైన్లో ముందు చాలా పొడవేమి లేదు. ఇక లైను నువ్వే రాబోతున్నావు. ఇక ముందు రోజుల్లో నువ్వే ప్రభు దగ్గరికి రాబోతున్నావు. ఇక ముందు రోజుల్లో నీ ముందు డజన్ మందో, 100 మందో, 1000 మందో, 1,00,000 మందో లేరిక. నీవు ఇక కొన్ని రోజుల్లో, కొన్ని నెలల్లో దేవుని వద్దకు నువ్వు చేరుకోబోతా ఉన్నావు. నీ సమాధానం దగ్గరకు నువ్వు చేరుకోబోతా ఉన్నావు. నీ ముందు ఇంకా 1000 మంది ప్రజలు లేరు, 10ల సంఖ్యలోనే ప్రజలు ఉన్నారు. వారందరినీ దేవుడు తొలగించి నీ వంతు వచ్చేటట్లుగా దేవుడు చేయబోతా ఉన్నాడు. నీ సమాధానం అంది వేలో ఉంది యేసు నామములో. ఆయన నిన్ను ఘనపరచబోతున్నాడు. హల్లెలూయా. మొదటిగా ప్రతి సమస్యను ఓవర్టేక్ చేసుకుని వస్తే నీకు ఘనత వస్తుంది. రెండవదిగా ఆయన మాట్లాడే సింగిల్ వర్డ్ చాలయ్యా. ఆయన విశ్వాసములో పడిపోకుండా పరిగెడితే నా దేవుడు రానున్న దినాలు నిన్ను ఘనపరచబోతా ఉన్నాడు. ఎక్కువసేపు ఉండాలి, ఎక్కువసేపు చెప్పాలి. నిన్ను బలపరచడానికి 100 మాటలు చెప్పకూడదు, ఒక్క మాట చాలు నిన్ను బలపరచడానికి. ఆ భక్తిలోనికి వచ్చేయండి.
100 మాటలు కాదు, ఒక్క మాట ద్వారా నువ్వు వెంటనే పురుకొల్పబడాలి. నీ విశ్వాసం పురుకొల్పబడాలి, నీ అభిషేకం పురుకొల్పబడాలి, నీ ఆత్మీయ జీవితం పురుకొల్పబడాలి. దైవజనుడు నోట నుంచి వచ్చిందంటే చాలు ఆ మాట మీద నిలబడిపోవాలి, ఆ మాట కొరకు ప్రయాసపడాలి, ఆ మాట కొరకే పరిగెత్తాలి. ఇలాంటి వారిని దేవుడు గణపరచబోతా ఉన్నాడు. ఇక 3వ సెక్షన్ చెప్పి నేను ముగిస్తాను. మూడవ బ్యాచ్ ఎవరంటే మత్తయి సువార్త 15:23 ఉంది. శిష్యులు అంటున్నారు, ఈమెను పంపివే. ఏమంటున్నారు శిష్యులు? నా వైపు చూడండి. ఈమెను పంపే. ఈమెంటయ్యా పిచ్చు కుక్కలాగా అరుస్తుంది, ఈమెను పంపే. ఆమె ఇంకా దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోలేదు, ఆమె ఇంకా దేవుని దగ్గర నుంచి కార్యం పొందుకోలేదు. ఈ శిష్యులు ఏమంటున్నారు? పంపి. ఎక్కడికి? ఇంటికి. యేసయ్యా ఆమె గోల వెళ్ళలేకపోతాను, పొద్దు ఆకలో ఏడుస్తూ ఉంది, అరుస్తూ ఉంది, దావీదు కుమారుడు కేకలు పెడుతుంది. నువ్వు ఎంత అలసిపోయావు, నువ్వు అసలు ఏంటి ఈ అమ్మాయి ఎలాగ అరుస్తుంది? పంపే, ఈ ఊరకొక్కను పంపే అంటున్నారు వాళ్ళు. ఆమె సమాధానాన్ని పొందుకోలేదు, ఆమె జవాబుని పొందుకోలేదు. ఆమెను పంపిమేయమంటున్నారు శిష్యులు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ రాత్రి దేవుని ప్రేమ పొందకుండా ఎవ్వరు మీ ఇంటికి తిరిగి వెళ్ళరు యేసునామములో. దేవుని ఆదరణ పొందకుండా ఎవ్వరు మీ ఇంటికి తిరిగి వెళ్ళరు యేసునామములో. పంపివేయి. దేవుని సమాధానాన్ని పొందుకుని రాత్రి నువ్వు తిరిగి వెళ్ళబోతున్నావు. దేవుని ప్రేమ పొందుకుని రాత్రి నువ్వు తిరిగి వెళ్ళబోతున్నావు. దేవుని అభిషేకాన్ని పొందుకుని రాత్రి తిరిగి వెళ్ళబోతున్నావు. కమ్ ఆన్ రిసీవింగ్ అన్య భాష. నువ్వు ఊరకనే వెళ్ళే వ్యక్తివి కాదు, నువ్వు అభిషేకించబడి వెళ్ళే వ్యక్తివి. నువ్వు ఆదరణ పొంది కదిలే వ్యక్తివి, నీవు కృప పొంది కదిలే వ్యక్తివి. నువ్వు అభిషేకము ప్రవీణ దూడలో ఉన్న శక్తి నీ మీదకి దిగి వచ్చుచున్నదే. I prophesize mighty name of Jesus. నేను ప్రవచిస్తున్నాను యేసు నామములో. పొందుకోండి అభిషేకాన్ని, పొందుకోండి అగ్ని అభిషేకాన్ని, పొందుకోండి అగ్ని అభిషేకాన్ని. Receive fire in the name of Jesus. హల్లెలూయా. 2 చేతుల పైకి ఆకాశం వైపు తలెత్తి కళ్ళు మూసుకొని, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. అందరూ నూతన భాషలు విడుదలవుతున్నాయి, న్యూ టంగ్స్ విడుదలవుతున్నాయి. హల్లెలూయా. పావురం దిగి వస్తూ ఉంది, భుజముల మీదకి పావురాలు దిగి వస్తూ ఉన్నాయి. ఆకాశం తెరవబడింది, నీవు పరలోకం వెళ్ళి చూస్తున్నావు. హల్లెలూయా. పరలోకం నీ వైపు చూస్తుంది, నీవు పరలోకం వైపు చూస్తున్నావు, పరలోకం నీ వైపు చూస్తుంది. దేవుని అభిషేకం పావురం రూపములు నీ మీదకి వస్తుంది. అదిగో ధునమా పొందుకో. రీబా ధునమా పావురం రూపంలో పరిశుద్ధాత్మని మీదకు దిగి వస్తుందని చూస్తాము. ఎవ్వరు కూడా పంపివేయబడరు, ప్రతి ఒక్క అభిషేకాన్ని పొందుకొని వెళ్ళబోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. శిష్యులు అంటున్నారు, పంపివేయి. ఈ రాత్రి ఏ ఒక్కరు కూడా ఉత్తి చేతులతో వెళ్ళొద్దు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములోని ప్రవచనం విడుదలైంది. నేను ప్రవచిస్తున్నాను,
ఆయన ప్రేమ పొందుకోకుండా, ఆయన అభిషేకం పొందుకోకుండా, ఆయన ఆదరణ పొందుకోకుండా సింగిల్ పీపుల్ కూడా ఇక్కడి నుంచి కదలటానికి వీల్లేదు. ఓ హో హో రో రిమా షదా రహందరబా. ఎవరైనా ఇక్కడ విరిగి నలిగిన మనసులు ఉన్నారా? ఎవరైనా ఇక్కడ విరిగి నలిగిన మనసుతో ఉన్నారా? ఎవరైనా ఇక్కడ విరిగి నలిగిన మనసుతో దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? 108 కంటే వేగంగా నేను నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అంబులెన్స్ కంటే వేగంగా నేను నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నిన్ను ఆయన ప్రేమ దాటి వెళ్ళటానికి వీల్లేదు. ఒక దైవజనుడిగా 108 కంటే ఒక వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి నీ బ్లెస్సింగ్స్లో నుంచి నువ్వు దాటి వెళ్ళకుండా నేను ఆపడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఓ రైషందరాబా. దేవుడు నా వేగాన్ని పెంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగనగా. దేవుడు నా వేగాన్ని పెంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగనగాక. నేను అర్థం చేసుకునే వారి భూలోకంలో లేరేమో. శిష్యులు అమ్మాయి ఏడుపుని అర్థం చేసుకోవట్లేదు. బోరున ఏడుస్తుంది. శిష్యులు ఏమంటున్నారు? నువ్వు వెళ్ళిపో. యేసు ప్రభుకు బాలేదు. ఆయన చాలా నీరసంగా ఉన్నాడు. ఆయనకు అపార్ట్మెంట్ చాలా ఉన్నాయి. నీ అమ్మాయిని స్వస్థపరచడానికి ఆయన ఇప్పుడు రాలేడు, తర్వాత వస్తాడులే, వెళ్ళిపో. ఆమె ఏడుపును పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఆమె అరుపులను వినట్లేదు. చాలామంది ఇక్కడ కూర్చున్నవారు మనుషులు నీ ఏడుపును పట్టించుకోవట్లేదేమో. నువ్వు చెప్పేది వారికి అర్థం కావట్లేదేమో. నువ్వు చెప్పేది వారు వినిపించుకోవట్లేదేమో. నువ్వు చాలా దుఃఖంలో ఉన్నావేమో. నీ బాధ ఎవరికి అర్థం చేసుకోవట్లేదేమో. నీ తల్లి నీ బాధ పట్టించుకోవట్లేదేమో. నీ కుటుంబం నీ బాధ పట్టించుకోవట్లేదేమో. నీ బంధువులు నీ బాధను పట్టించుకోవట్లేదేమో. నువ్వెన్ని రకాలుగా అర్థమైనట్టు చెప్పినా వారు వినట్లేదేమో. అసలు నీ బాధ ఎవడికి, నీ గోస ఎవడికి పట్టనట్టు ఉంటున్నారేమో. నువ్వు పరిగెత్తి బదులా, నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడబాకంటున్నారా? వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారా? నీ ఏడుపుకి అసలు వారు ఏమి న్యాయం చేయలేకపోతున్నారా? నీ దుఃఖానికి న్యాయం ఏం చేయలేకపోతున్నారా? ఈ భూలోకంలో మనుషులు ఎవరు న్యాయం చేయకపోయినా, వారు నిన్ను పంపించేయడానికి చూస్తున్నా, నీ మాటను ఓవర్టేక్ చేస్తున్నా, నీ ఏడుపును వారు పట్టించుకోకపోతున్నా, నీ బాధను నీ గోసన వారికి అర్థం కాకపోయినా, ఈ రాత్రి ఏ ఒక్కరు దేవుని ప్రేమను దాటుకుని వెళ్ళలేరు. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమ ఆకర్షించబోతా ఉంది ఈ రాత్రి. ప్రతి ఒక్కరిని ఆయన అభిషేకం ఆకర్షించబోతా ఉంది ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీలో ఎవ్వరు కూడా బాధతో వేదనతో తిరిగి వెళ్ళటానికి వీల్లేదు. గాడ్స్ ప్రొఫెసైజ్. నా దేవుడు ప్రవచిస్తున్నాడు. మీరు ఎవ్వరూ కూడా ఇదే బాధతో ఇదే కన్నీరుతో మీరు ఇంటికి వెళ్ళొద్దు. మీరు ఈ రోజున పరలోకపు తండ్రి చేత ఆదరణ పొంది రాత్రి మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. పరలోకపు తండ్రి, బైబిల్ చెప్తుంది, నా ప్రభువు ప్రేమ అయి ఉన్నాడు. నా ప్రభువులో ప్రేమ ఉండడం కాదు, నా తల్లిలో ప్రేమ ఉందండి, నా తండ్రిలో ప్రేమ ఉందండి, నా అన్నలో ప్రేమ ఉందండి కాదు. నీ తల్లిలో ప్రేమ ఉంది, నీ తండ్రిలో ప్రేమ ఉంది, నీ అన్నలో ప్రేమ ఉంది, నీ చెల్లిలో ప్రేమ ఉంది, నీ దైవజనుడిలో ప్రేమ ఉంది. కానీ దేవుడులో ప్రేమ లేదు. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఆయన లవ్, ఆయన ప్రేమ, ఆ ప్రేమకి గురై రాత్రి అందరూ వెళ్ళబోతా ఉన్నారు. ఎవ్వడికి నీ బాధ అర్థం కాకపోయినా పర్లేదు. ఎవ్వడు నిన్ను పంపించేయడానికి సిద్ధమైపోయారు. చాలామంది నిన్ను పంపించేయడానికి సిద్ధమైపోయారు. ఈ రాత్రి చాలామందిని దయ్యాలు కూడా ఈ సర్వీస్ అంగాలు వెంటనే పరిగెత్తని కొన్ని దయ్యాలు, కొన్ని లూసీ సైన్యం నిన్ను త్రోసుకుంటూ వెళ్ళిపోతేమో. ఎవ్వడ వశం కాదు. దేవుని వద్ద నుంచి ఆశీర్వాదం పొందకుండా నువ్వు వెళ్ళటానికి యేసు నామములో వీల్లేదు. నా ప్రభువు యొక్క వేగం ఈ రాత్రి నీ కుటుంబం పట్ల పెరిగింది. నా ప్రభు యొక్క అభిషేకం ఈ రాత్రి నీ కుటుంబం పట్ల పెరిగింది. నా ప్రభు యొక్క హస్తము, బాహుబలము నీ కుటుంబం మీద చాపబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆమె ఏడుపు, ఆమె గోల జనాలకి చిరాగ్గా ఉంది. కానీ యేసయ్యకి సువాసనగా ఉంది. ఎవ్వరి గురించి నువ్వు పట్టించుకోవద్దు. జనాలకు నీ గోల చిరాగ్గా ఉన్నా, నీ ఏడుపు చిరాగ్గా ఉన్నా, నేనెవరు పట్టించుకోపోతున్నా, నువ్వు మాట్లాడుతున్నా సరే నీ మాటని అర్థం చేసుకోకుండా ఉంటున్నా, అది నీ తల్లి అవ్వచ్చు, అది నీ తండ్రి అవ్వచ్చు, అది నీ తమ్ముడు అవ్వచ్చు, అది నీ అక్క అవ్వచ్చు, అది నీ చెల్లి అవ్వచ్చు, అది నీ తోబుట్టులు అవ్వచ్చు, నీ యొక్క బంధువులు, రక్త సంబంధులు, కొలిక్స్ వాళ్ళు ఎవరైనా కావచ్చు. నీ మాట చిరాగ్గా ఉందేమో, నీ ఏడుపుకి చిరాగ్గా ఉందేమో, నీ బాధ ఎవడు పట్టించుకోవట్లేదేమో. నీ ఏడుపు, నీ అరుపులు, నీ కేకలు, నీ నొప్పులు దేవునికి సువాసనగా ఉన్నాయి. అందుకే దేవుడు ఆ కనాను స్త్రీ వైపు చూసి అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది.
శిష్యులేమో పంపించేమంటే యేసుకి కనాను స్త్రీకి ఎన్కౌంటర్ జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య కనాను స్త్రీతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కొద్దిసేపు యేసయ్య అన్నాడు, కుక్క పిల్లలకి నేను రొట్టె వేయను, ఇశ్రాయేలులో నశించుచున్న గొర్రెల కోసం నేను వచ్చాను, అన్యుల కోసమే రాలేదు, నువ్వు వెళ్ళు అని యేసు ప్రభు కూడా కొద్దిసేపు అన్నాడు. అయినా సరే యేసు ప్రభుకి కనాను స్త్రీకి ఎన్కౌంటర్ జరిగింది. యేసు యొక్క ప్రేమ కనాను స్త్రీలో బలంగా దూసుకుని వెళ్ళింది. యేసు యొక్క కనికరం కనాను స్త్రీలోనికి బలముగా దూసుకుని వెళ్ళింది. యేసు ప్రేమను కానీ, యేసు కనికరాన్ని కానీ, యేసు అభిషేకాన్ని కానీ కనాను స్త్రీలోనికి వెళ్లకుండా మధ్యలో శిష్యులు ఆపడానికి ప్రయత్నం చేశారే, వారి ప్రయత్నాలు విఫలమైపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఎన్ని శక్తులు దేవుని అభిషేకం నీ మీదకి రాకుండా అడ్డుకుంటున్నాయో, ఎన్ని ప్రభావాలు దేవుని ప్రేమ నీ మీదకి రాకుండా అడ్డుకుంటున్నాయో, ఎన్ని ప్రభావాలు దేవుని సమాధానం పొందుకోనివ్వకుండా అడ్డుకుంటున్నాయో, అవన్నీ విఫలమైపోతా ఉన్నాయి. నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెలు, తోబుట్లు ఫెయిల్ అయిపోబోతా ఉన్నారు. నీ ఏడుపు గెలవబోతా ఉంది, నీ రోదన గెలవబోతా ఉంది, నీ కన్నీరు గెలవబోతా ఉంది. నువ్వు ఏడుస్తూనే ఉండు, కేకలు పెడుతూనే ఉండు. మనుషులకు చిరాకు, అది దేవునికి సువాసన. అది మనుషులకు చిరాకేమో దేవునికి సువాసన. దేవుని సన్నిధిలో ఏడుస్తూనే ఉండు, దేవుని సన్నిధిలో పెడుతూనే ఉండు. చెప్పింది చెప్తూనే ఉండు, చెప్పింది చెప్తూనే ఉండు, చెప్పింది చెప్తూనే ఉండు. కానీ దేవుడు చిరాకించుకోడు. ఆమెను చూశాడు, ఆమె దగ్గరికి చేర్చుకున్నాడు. నీ విశ్వాసం చాలా గొప్పది, నీ బిడ్డ స్వస్థత పొందింది, వెళ్ళన్నాడు. అదే సమాధానం ఈ రాత్రి మీరు అందరూ పొందుకొందరుగా. అదే సమాధానం ఈ రాత్రి మీరు అందరూ పొందుకొందరుగా. నా దేవుడు మిమ్మల్ని గణపరచబోతా ఉన్నాడు. నా దేవుడు మిమ్మల్ని గణపరచబోతా ఉన్నాడు. నా దేవుడు మిమ్మల్ని గణపరచబోతా ఉన్నాడు.